హలో వ్యూయర్స్, ఈరోజు చనా దాల్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చక్కగా స్కూల్కి పిల్లలకి పెట్టి పంపించవచ్చు, ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో ఆడవాళ్ళకి ఒక్కోసారి బద్ధకంగా ఉంటుందండి, మనం కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంది. ఓవర్ నైట్ నానబెట్టేశానండి శనగలు. పొద్దున్నే 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టేశాను. ఈలోపు బాండీలో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేశాను, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఇలాచి, దాల్చిని హాఫ్ ఇంచ్ వేసాను, లవంగం ఒకటి, బేబీకార్న్ హాఫ్ కప్ వేసానండి. మీరు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారా, శనగలు 4 విజిల్స్ వచ్చినాయి, ఎంత బాగా ఉడికేసినాయో. ఒకసారి కలిపేసి ఆనియన్ హాఫ్ కప్, మిర్చి ఘాటుకు తగ్గట్టు 2 అని వేసుకోవచ్చు, 3 అని వేసుకోవచ్చు అండి. హాఫ్ కప్పు శనగలండి, ఉడికిపెట్టిన శనగలు వేసాను. ఒక చిన్న స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ కప్పు కర్డ్ వేసాను. చూడండి, మొత్తం కలిపేసి ఒక 3 స్పూన్స్, చిన్న స్పూనే వాడుతున్నానండి, 3 స్పూన్స్ ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా సరే. నేను ఎండు కొబ్బరి వేసాను, ఇంట్లో తురిమింది, అది వేసి కలిపేసి వండి చల్లార్చిన అన్నము వేసి కలిపేశాను. గరం మసాలా ఒక హాఫ్ స్పూను, సాల్ట్ సరిపడ వేసుకొని కలుపుకోవాలండి. చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్ ఉందండి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి గరం మసాలా అవన్నీ కాస్త తగ్గించి వేయండి. ఒక చిన్న మాట అండి, పిల్లలకి చిన్నప్పటి నుంచి కొద్దిగా ఉప్పు తక్కువగా వేయండి, మరీ తక్కువ కాదు. వాళ్ళ ఆడే ఆటలు వాళ్ళని బట్టి మనం కొద్దిగా తక్కువే వేసుకోవాలి. మళ్ళీ మసాలాలు అవి కూడానండి చాలా తక్కువగా అలవాటు చేయండి. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఉండలేకపోతున్నారండి. హాస్టల్స్లో అయితే అసలు ఉండలేకపోతున్నారు, ఫుడ్ బాగాలేదని. వాళ్ళ చదువులు కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి. అవి నేను చాలా చూశానండి. అందుకనే నాన్ వెజ్లు కూడా తక్కువగా పెట్టండి, వారానికి 2 సార్లు మాత్రమే. వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలరండి. తల్లులుగా మనమే వాళ్ళని కేర్గా చూసుకోవాలని నాకు అనిపించింది. మనసుకి బాధ కూడా అనిపించింది. చదువుకన్నా ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అది తప్పు లేదు. కానీ ఏది పెట్టినా తినాలి అనేటట్టుగా మనమే చేయాలండి. ఒకప్పుడు మనము తిన్నాం కదా, కానీ వాళ్ళు ఎందుకు తినలేకపోతున్నారు? అది మన చేసే అలవాటే కాబట్టి మార్పు కొద్దిగానే ఉండాలి. తల్లులే మారాలి కొద్దిగా, చిన్నప్పటి నుంచే పిల్లల్ని మార్చాలి అని నాకు అనిపించిందండి. అది మీరు తప్పుగా అనుకోవద్దు, చదువులు డిస్టర్బ్ అయిపోతాయండి. అందుకనే నేను ఆ ఉద్దేశంతోనే చెప్పాను, అంతకు మించి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగలతోనే నేను ఈరోజు టిఫిన్ కంప్లీట్ చేశానండి. ఉడకబెట్టిన శనగలు, పెరుగు, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ పిండి. ఇంకా నేను అదే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద తిన్నానండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.